హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మా చెల్లి అయితే ఒక కొత్త రకం వంటకం అయితే చూసిందంట. దానికైతే బజ్జీ మిరపకాయలు కావాలని తెప్పించింది. నేను ముందు చూపించాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసేసి మెత్తగా పౌడర్ అయితే చేసేసుకోవాలంట. ఇంకా 1 by 1 చేస్తుంది. ఏదైనా చూసిందంటే అది చేసేదాకా తనకి నిద్ర పట్టదు. ఈ వంటకం చేస్తానికి 2 రోజులు ముందే అనుకుంది, కానీ మేము కూరగాయలు తెచ్చే షాప్లో బజ్జీ మిరపకాయలు అయితే లేవు. అవి వచ్చేదాకా వెయిట్ చేసి ఈ రెసిపీని అయితే స్టార్ట్ చేసింది. ఈ వంటకం సక్సెస్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలా పౌడర్ పట్టేసుకుంది కదా, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా చిన్నగా వాటర్ కూడా వేసుకొని ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి. దాన్ని అయితే ఇలా బజ్జీ మిరపకాయలని సన్నగా చీలుకొని మనం బజ్జీ మిరపకాయల్లోకి స్టఫింగ్ పెడతాం కదా, దానిలాగా లోపలంతా ఇలాగ ఉండలా చేసుకొని స్టఫ్ చేసేయాలన్నమాట. చూస్తుంటేనే ఏదో తేడా కొడుతుందని అనిపించింది. టేస్ట్ ఎలా వస్తుందో రెసిపీ మొత్తం 1 minute లో షేర్ చేయడానికి అవ్వలేదు. పార్ట్ 1 మాట. పార్ట్ 2 కోసం వెయిట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.